రాష్ట్రంలో కాషాయ జెండా రెపరెపలాడించాలని చూస్తున్న బీజేపీ క్రమంగా స్పీడ్ పెంచుకుంది. ఇటీవల కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఈటెల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని ఢిల్లీకి రావాలని ఆదేశించిన హైకమాండ్ తాజాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ను హస్తినాకు రావాలని ఆదేశించింది. దీంతో బండి సంజయ్ హుటాహుటిన తన అన్ని కార్యక్రమాలు రద్దు చేసుకుని ఢిల్లీ బాట పట్టారు. బీజేపీ జాతీయ నాయకత్వం బీజేపీ నేతలతో వరుసగా జరుపుతున్న చర్చల వెనుక మర్మం ఏంటనేది అంతు చిక్కడం లేదు. తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో నేతలతో వరుస సమావేశాలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఢిల్లీ వెళ్లిన బండి పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అవుతున్నారని సమాచారం. ఎవరిని కలుస్తారనేది అంశంపై ఆసక్తికరంగా ఉంది. ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. దక్షిణాది గేట్వేగా తెలంగాణను ఫిక్స్ చేసుకున్న బీజేపీ జాతీయ నాయకత్వం కర్ణాటకలో అధికారాన్ని కోల్పోయింది. దీంతో సౌత్ స్టేట్లో బీజేపీ ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. ఇన్ని రోజులుగా సైలెంట్గా ఉన్న ఒక్కసారి జాతీయ నాయకత్వం ఒక్కసారిగా తెలంగాణపై ఫోకస్ పెట్టడం, నేతలతో వరుస సమావేశాలు నిర్వహించడం ఆసక్తికరంగా మారింది.